మరి దేని కారణంగా దీన్ని అనుమతించి మన జీవితాల్లో ఒక రకమైనటువంటి భయం ఒకవైపు ఉన్నప్పటికీ, ఆయన ఎరిగిన వారి జీవితాల్లో సంతోషము, ఆయన ఎరిగిన వారి జీవితాల్లో నిరీక్షణ వచ్చే విధంగా ఈ సమయాన్ని అనుమతించాలో మనకు తెలియకపోయినప్పటికీ, ఆయన సన్నిధిలోనికి మనం వెళ్ళినప్పుడు వచ్చే ఆ కంఫర్ట్, ఆదరణ కొరకు మనం ప్రభువు చూద్దాం. ఒక్క నిమిషం తలలోంచుకొని ప్రార్థించుకుందాం. మన మధ్యలో సాయి కృష్ణ గారు మనతో ఈరోజు జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చారు. సాయి కృష్ణ గారు ప్రార్థనతో మొదలు పెడతారు. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా దేవ, దయగలిగినటువంటి మా ప్రభు, మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని క్షమించి మమ్మల్ని యేసుక్రీస్తులో మీరు హక్కును చేర్చుకొని మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మహా రక్షణను బట్టి, విమోచనను బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని మేము కొనియాడుతూ ఉన్నాం. మా జీవితాల్లో ఎంతో మంది వారు చేసినటువంటి త్యాగాలను బట్టి, వారు జీవించినటువంటి త్యాగభరితమైనటువంటి జీవితాలను బట్టి మీరు మమ్మల్ని ప్రభావితం చేశారు. వారిని ఉపయోగించుకొని మీకు మేము దగ్గరగా జరగటానికి మీరు కృపనిచ్చారు. అట్లాంటి వారి అందరినీ కూడా మీ ఎదుట జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిలో కొంతమంది ఈ కోవిడ్ సీజన్లో మీ అందు నిద్రించినట్టుగా మేము వింటూ ఉన్నాం. దేవా, ఈ పరిశుద్ధులను మీరు ప్రేమతో చేర్చుకున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. వారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబాలను ముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మీరు ఆదరణ ఇవ్వమని మిమ్మల్ని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మీరు సహాయం చేయండి, ఆ కుటుంబాలకి మీరు ప్రొవైడ్ చేయండి, ప్రొవిజన్స్ని కల్పించమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీ యొక్క కృపాసహితమైనటువంటి సన్నిధితో వారిని ఆవరించమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. దేవా, వారి జీవితాల నుంచి మరి ఇన్స్పిరేషన్ పొందుకొని అనేక మంది వారిలాగా త్యాగభరితమైనటువంటి జీవితాలని పరిచయలను చేసే విధంగా వారి యొక్క లెగసీని మీరు కంటిన్యూ చేయమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రోజు ప్రోగ్రామ్ని కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మరి మంచి ఈవులను కూడా దుష్టుడు సంఘాలని నాశనం చేయటానికి ఉపయోగిస్తున్నటువంటి తరుణంలో వాక్యాధారితమైనటువంటి మీరిచ్చినటువంటి మహారక్షణను గురించి మేము ధ్యానించడానికి ఇష్టపడుతుంటుండగా, ప్రభా, మేము మీ ఎదుట ఒప్పుకుంటూ ఉన్నాం, మా మైండ్స్ ఫైనైట్ అని, మేము పరిమితి కలిగినటువంటి వారమని మీ ఎదుట ఒప్పుకుంటూ ఉన్నాం. మీ వాక్యంలో మీరు ఎంతవరకు అయితే మాకు ప్రకటించారో, బయలుపరిచారో, అంతవరకు కూడా మేము ఫెయిత్ఫుల్గా, విశ్వాస్యతతో, మీ యొక్క విశ్వాస్యత మీద ఆధారపడి మేము అర్థం చేసుకోవటానికి, నేర్చుకోవటానికి, ధ్యానించుకోవటానికి మీ కృపను మాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీ యొక్క సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. వినేటువంటి వీక్షకులకు కూడా మీ యొక్క సన్నిధిని తోడుగా ఉంచి ప్రభా, మేము మా ధ్యానాన్ని మీ దృష్టికి అంగీకార యోగ్యంగాను, మీ సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేసేది గాను దయతో మీరు చేయమని మమ్మల్ని ముగ్గురిని కూడా, క్రూ మొత్తాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సాయి గారు, స్పెండింగ్ సమ్ టైం విత్ us on prayer. అయితే మనతో పాటు ఈరోజు ప్యానెల్లో పాల్గొనడానికి అమూల్యమైనటువంటి వారి అభిప్రాయాలను, ముఖ్యంగా దైవశాస్త్ర సంబంధమైనటువంటి అభిప్రాయాలు తెలుసుకోవడానికి మనతో పాటు సాయి కృష్ణ గోమటం గారితో పాటు ఈరోజు ఆయనతో పాటుగా సుధాకర్ మొండితోక గారు కూడా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. సో సుధాకర్ అన్న, వందనాలు అన్న, మీకు కూడా వందనాలు ప్రవీణ్. మనము ముందుకు వెళ్ళటానికి ముందు నేను ఒక నేపథ్యం మీ ముందు పంచుకునే ప్రయత్నం చేస్తాను. గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నట్లయితే కనుక అనేకమైనటువంటి సందర్భాల్లో అనేకమైనటువంటి ప్రజలు వారికి ఉన్నటువంటి అవగాహనను సోషల్ మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేయటానికి, ముఖ్యంగా దైవశాస్త్ర సంబంధమైనటువంటి థియోలాజికల్ డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే 4 గోడల మధ్య మనము సంఘాలలో మనకున్నటువంటి పరిణతి, మనకున్నటువంటి అవగాహనలో మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయో, వాటిని మనం ఈ మధ్య మనకు అందుబాటులో ఉన్నటువంటి మంచి ఈవులు కానీ వాటిని పరిగణించాలి, మంచి ఈవులుగా పరిగణించాల్సినటువంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో మనం వాటిని మాట్లాడటం మొదలు పెట్టాం. అది క్రైస్తవ సంఘానికి ఒకవైపుగా మంచి అయినప్పటికీ
ఒకవైపు క్రైస్తవ సంఘం దాని ద్వారా లబ్ధిపడే అవకాశం ఉన్నప్పటికీ, అదే విధంగా క్రైస్తవేతరులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంకా ప్రభువు గురించి మరియు ప్రభువుకు సంబంధించినటువంటి ప్రభువు ఇచ్చేటటువంటి రక్షణ గురించి, అలాగే క్రైస్తవ సంఘాల బోధ గురించి ఎవరికైతే అవగాహన లేదు, కొద్ది సమయాన్ని వెచ్చించి కష్టంతో చదివి నేర్చుకోవలసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, కఠోర పరిశ్రమ లేకపోతే కొన్ని సంవత్సరాల పరిశ్రమతో కూడినటువంటి అంశాలను నేర్చుకోవటానికి కేటాయించాల్సినటువంటి సమయం ఏదైతే ఉందో దాన్ని కేవలము ఒక పోస్ట్ ద్వారా ఒక 2 నిమిషాల్లో, 1 నిమిషంలో, లేకపోతే ఒక చిన్న ఆడియో రికార్డింగ్ రూపంలో, లేకపోతే ఒక అరగంట వీడియో రూపంలో ప్రజలకు చేరవేసేటటువంటి మాధ్యమాలు మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వారికి నచ్చిన విధంగా, వారికి తోచిన విధంగా మనకు అటువంటి అంశాలు తెలియజేస్తున్నారు. అటువంటివి ప్రజలు కూడా వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. అయితే మరి మేలు చేయాల్సినటువంటి ఆ అంశాల యొక్క చర్చ ఏదైతే ఉందో, ఒకవైపు మేలు జరుగుతూ ఉంది అని అనుకున్నప్పటికీ ఎక్కువ భాగంగా చూస్తూ ఉన్నట్లుగా మనం కీడు ఎక్కువగా జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే కీడులో ముఖ్యంగా క్రైస్తవ సంఘాల మధ్య ఉన్నటువంటి ఆ రక్షణ గురించినటువంటి అవగాహన, అలాగే రక్షణ గురించినటువంటి అవగాహనతో పాటుగా దేవుని యొక్క క్యారెక్టర్ లేకపోతే దేవుని యొక్క గుణ లక్షణాలకు సంబంధించినటువంటి అవగాహనలో కొంచెం వ్యత్యాసం లేకపోతే కొంచెం భేదాభిప్రాయం వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపించింది. దీని కారణంగా తెలుగు క్రైస్తవ సంఘంలో పరిణతి లేని లేకపోతే పరిపక్వత లేని ప్రజల యొక్క మాటల కారణంగా, అపరస్పర వైరుధ్య సంబంధమైనటువంటి మాటల కారణంగా విభజన లేకపోతే తెలియనటువంటి ఒక ఏవగింపు, అవతలి వారి పట్ల ఏదో ఒక శత్రువుతో మాట్లాడినటువంటి అటువంటి ఆలోచనలు, అటువంటి స్థితికి దిగజారిపోయేట్టుగా కూడా మనకు కనిపిస్తాం. కాబట్టి రక్షణ టీవీ పరిచర్యలో తీసుకున్నటువంటి ఈ చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, వేరు భావజాలం కలిగి ఉన్నప్పటికీ, వేరుగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అంశాలను అర్థం చేసుకుంటూ ఉన్నప్పటికీ, మనం కలిసి క్రైస్తవ సంఘంగా ఒక చోటుకు వచ్చి వాటిని మాట్లాడుకుని మనలో ఉన్నటువంటి అవగాహన లోపాలకు లేకపోతే వ్యత్యాసం ఉన్నటువంటి అవగాహనలకు ఒక సామరస్యమైన ప్రేమపూర్వక డిస్కషన్ లేకపోతే చర్చ చేసుకునేందుకు అవకాశం ఉంది. అలాగే పాజిటివ్ గా అంటే సకారాత్మకంగా చాలా అవతలి వారికి వినసొంపుగా, అవతలి వారికి అర్థమయ్యే విధంగా చెప్పేందుకు కూడా అవకాశం ఉంది అన్నటువంటి ఒక ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముందుకు వచ్చాం. దేర్ఫోర్ ఈ రోజు జరిగేటటువంటి ప్రోగ్రామ్ ఏ ఒక అభిప్రాయాన్ని తగ్గించడానికో కాకుండా కేవలం వాక్యం ఏం చెప్తుంది, ఆ వాక్యాన్ని వేరు వ్యక్తులు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు అన్నటువంటి అంశాన్ని మాత్రమే మీ ముందు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే మొదటి ప్రశ్న, ఈ మొత్తం డిస్కషన్ అంతా కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ మొదటి ప్రశ్న నేను మన గౌరవ ప్యానలిస్ట్ గారు సుధాకర్ మొండితోక గారికి ఇస్తున్నాను. అసలు రక్షణ అంటే మనం రక్షింపబడాలి అని అంటే చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు, మీరు రక్షింపబడ్డారా అని ప్రశ్నిస్తూ ఉంటారు. రక్షింపబడటం అంటే ఏమిటి, దేని నుంచి రక్షింపబడాలి, లేకపోతే దేని కొరకు రక్షింపబడాలి, ఈ మాటకు వెనకున్నటువంటి నేపథ్యం ఏమిటి, ఈ రోజుల్లో అంటే ఆ రోజుల్లో రక్షింపబడ్డావా అని అడిగినప్పుడు మొదటి శతాబ్దంలో ఏ అర్థంతో అడిగారు, ఈ రోజు రక్షింపబడ్డావా అని అడుగుతున్నప్పుడు ఏ అర్థంతో అడుగుతున్నారు, అసలు మనిషి రక్షింపబడగలరా, లేకపోతే ఆ మనిషి రక్షింపబడటానికి ఆయన చేసేదేమీ లేదు అన్నటువంటి అవగాహనలోకి మనం వెళ్ళాలా, ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి మొదట చాలా క్లుప్తంగా తెలుసుకోవడం కోసం మన వ్యూవర్స్ అందరికీ కూడా స్పష్టమైనటువంటి ఒక సందేశం వెళ్ళటం కోసం అసలు రక్షణ అంటే ఏమిటి, దేని నుండి రక్షింపబడాలి, దేని కొరకు రక్షింపబడాలి, ఈ మాటతో మనం మొదలు పెడదాం. సుధాకర్ గారు. థ్యాంక్ యూ బ్రదర్ ప్రవీణ్. చాలాసార్లు సమస్యలు రావడానికి కారణం మనం ఉపయోగించే పదాలను, వాటి అర్థాలను సరిగా గ్రహించకపోవడం. ఇది ఒక ప్రాముఖ్యమైన కారణంగా మనకి కనిపిస్తుంది. ఈ రక్షణ అనే మాటను బైబిల్లో ఎలా ఉపయోగించడం జరిగింది, పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ఎలా ఉపయోగించబడింది అని పరిశీలించి చూస్తే
ఒక స్థూల స్థాయిలో వేరు సందర్భాలలో వేరు పరిస్థితులలో ఈ మాటను ఉపయోగించినట్లు కనిపిస్తుంది. ఒక వ్యక్తిని కష్టములో నుంచి విడిపించడం, రక్షించడం అనటం జరిగింది. ప్రమాదములో నుంచి తప్పించడం, రక్షించడం అని అభివర్ణించడం జరిగింది. లేకపోతే ఒక పోరాటములో ఓడిపోకుండా తప్పించడం. సో ఈ విధంగా రకరకాల అర్థములతో ఈ పదం బైబిల్లో వాడబడింది. మరి ముఖ్యంగా పాత నిబంధనలో అలాంటి బ్రాడ్ మీనింగ్, విశాలమైనటువంటి అర్థం కనిపిస్తుంది మనకు. సో ఇంగ్లీష్లో చెప్పాలి అని అంటే బీయింగ్ రెస్క్యూడ్ ఫ్రమ్ సమ్ డేంజర్, ఫ్రమ్ మిజరీ, ఫ్రమ్ సమ్ జెపడీ. అండ్ ఆ పరిస్థితుల్లో నుంచి క్షేమమైన పరిస్థితుల్లోనికి, లేకపోతే ఇరుకైనటువంటి స్థలములో నుంచి విశాలమైన స్థలములోనికి వ్యక్తిని విడిపించి తీసుకొని రావడం. ఉదాహరణకు ఎంతో కష్టాలతో, ఇబ్బందులతో, అవమానాలతో ఉన్నటువంటి యూదులను దేవుడు ఐగుప్తు బానిసత్వములో నుంచి విడిపించి తీసుకొని రావడం రక్షణ అని పాత నిబంధనలో వివరించడం జరుగుతుంది. అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి తర్వాత పాత నిబంధనలోనే ఈ ఇండికేషన్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఈ రక్షణ అనేది ఒక నిర్దిష్టమైన అర్థంతో ఆడబడింది. రక్షించబడుట అనే మాట క్రైస్తవ సంఘ చరిత్రలో కొంతకాలం క్రితం ఎవరిని ఎక్కడ కలిసినా కొంతమంది ఒక ప్రశ్న అడుగుతూ ఉండేవారు, మీరు రక్షించబడ్డారా? కొంతమంది ఆ ప్రశ్నను గురించి కొంచెం అర్థం కలిగి ప్రశ్నిస్తున్నారా, లేకపోతే ఏదో అలవాటు ప్రకారం ప్రశ్నిస్తున్నారా అని తెలుసుకోవడం కోసం వాళ్ళు ఒక రెస్పాన్స్, వేరే ప్రశ్న ఇచ్చేవాళ్ళు. దేన్ని గురించి రక్షించబడ్డాను అని అడుగుతున్నారు మీరు అని అడిగేవారు. అయితే ఈ మొదటి ప్రశ్న అడిగిన వారికి ఆ ప్రశ్న కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. బికాజ్ వాళ్ళు ఎప్పుడు ఆలోచించలా, రక్షణ దేని నుంచి అనేది ఆలోచించకుండానే మీరు రక్షించబడ్డారా లేదా అని వేరే వాళ్ళను ప్రశ్నించడం జరుగుతుంది. సో ఈ క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆ మౌలికమైన అర్థం అలాగే ఉంది, కానీ దానిని ఫోకస్డ్గా అప్లై చేయడం జరిగింది. అది ఏమిటి అని అంటే, మానవులను పాపము నుంచి, పాపము వలన వచ్చినటువంటి మరణకరమైన భయంకరమైన దుష్ఫలితముల నుంచి దేవుడు విమోచించుట, రక్షించుట అనే, విడిపించుట అనే అర్థంతో ఉపయోగించబడింది. సో ఈ సెన్స్లో, ఈ ఫోకస్డ్ సెన్స్లో మనం ఆలోచిస్తే స్పెసిఫిక్ మీనింగ్ ఏంటి అని అంటే, బీయింగ్ సేవ్డ్ ఆర్ రెస్క్యూడ్ ఆర్ రిడీమ్డ్ ఫ్రమ్ సిన్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్స్ డెడ్లీ కాన్సిక్వెన్సెస్ అని చెప్పొచ్చు. బ్రదర్ ప్రవీణ్. ఓకే, యా, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఆఖరిలో మీరు మాట్లాడిన మాటలు నాకు సరిగా వినపడలేదు. కొంచెం యూట్యూబ్ లో కూడా కొంతమంది ఇది పెడుతున్నారు, వాయిస్ లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది అని అంటున్నారు. దయచేసి వాయిస్ కొంచెం సెట్ చేయాలి అని మన టెక్నికల్ సిబ్బందిని అడుగుతున్నాను. అయితే ఇంతవరకు చెప్పినటువంటి ఈ డెఫినేషన్, ఎక్స్ప్లెనేషన్ కి సాయి గారు, మీరు మీ వైపు నుంచి దేని నుంచి రక్షింపబడాలి, లేకపోతే దేని కొరకు రక్షింపబడాలి, అసలు మనం రక్షింపబడగలమా అన్నటువంటి విషయాన్ని కొంచెం మీరు ఒకసారి వివరిస్తారా? షూర్ అండి. సో రక్షణ టీవీ ప్రేక్షకులకి అఫీషియల్ గా సో ఆహ్వానిస్తున్నాం, ఈ క్షేమపూరితమైనటువంటి ఈ చర్చలోకి ఆహ్వానిస్తున్నాం. అడిగినటువంటి ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అంటే డైరెక్ట్ గా నేపథ్యంలోకి వెళ్ళిపోతున్నాను నేను. ఐఎమ్ టేకింగ్ రోమన్స్ యాజ్ ద బేసిస్. అంటే రోమీలకు రాసినటువంటి పత్రికలో పౌల్ గారు
రక్షణ అనేటువంటి దాన్ని ఏ విధంగా ఉపయోగించారనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. ఏంటంటే మొదటి 3 అధ్యాయాల్లో గనక మనం జాగ్రత్తగా చూస్తే పౌలు గారు చెప్పింది ఏంటంటే, దేవుడు గురించి తెలియశక్యమైనది అంటే 2 గ్రూప్స్ గురించి మాట్లాడుతూ, అన్యులు అంటే యూదులు కానటువంటి వారు, యూదేతరులందరినీ కూడా అన్యులు అని పిలవడం జరిగింది. ఈ అన్యులైనటువంటి వాళ్ళు దేవుని గురించినటువంటి జ్ఞానం వారికి ఉన్నప్పటికీ కూడా, బయలుపరచబడినప్పటికీ కూడా, జనరల్ రెవల్యూషన్ అంటాం, అంటే సృష్టించబడినటువంటి వస్తువులను ఆలోచించడం ద్వారా తెలియబడినప్పటికీ కూడా వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, దేవుణ్ణి అంగీకరించలేదు, దేవుణ్ణి అక్నాలెడ్జ్ చేయలేదు. కాబట్టి వారి జీవితం ఫౌంటైన్ ఆఫ్ గుడ్నెస్, అంటే దేవుడు మంచితనానికి సోర్స్, ఆయన నిధి కాబట్టి ఆయన దగ్గర నుంచి దూరంగా వెళ్ళటం అనేటువంటిది తప్పకుండా దేవుడికి వ్యతిరేకమైనటువంటిది, మంచిది కానటువంటిది. కాబట్టి అట్లాంటి లైఫ్ స్టైల్స్ ని వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్స్ లో ఆ విధమైనటువంటి దేవుడిని అక్నాలెడ్జ్ చేయకపోవటం అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే పౌలు గారు నెక్స్ట్ అధ్యాయంలో 2వ అధ్యాయంలో యూదుల వైపు తిరిగి, అన్యుల్ని మీరు గేలి చేస్తున్నారు, అంటే యూదులు కానటువంటి వారిని మీరు గేలి చేస్తున్నారు, వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళని గేలి చేస్తున్నారు, అయితే మీరేం చేశారు అని చెప్పేసి మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే, యూదులైనటువంటి వారు మనం కూడా ఏం చేసాము అంటే, మనకి దేవుడు బయలుపరిచినప్పటికీ కూడా, ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ కూడా, దేవుని యొక్క నీతి మనకు తెలిసినప్పటికీ కూడా మనం నీతిని మనం అనుసరించలేకపోయాం. ఎందుకు అంటే, ఆల్ హ్యుమానిటీ 3వ అధ్యాయంలో హ్యుమానిటీ మొత్తం కూడా పాపానికి బానిసలం అయిపోయాం. కాబట్టి దేవుడే కార్యం చేస్తే గాని, దేవుడి నుంచి మనకి కలిగినటువంటి ఎడబాటు, పాపం వలన ఏ విధమైనటువంటి ఎడబాటు కలిగిందో, ఆ ఎడబాటు కలగటం వలన మన జీవితాలు ఏ విధంగా దుష్ఫలితాలు చూపించినాయో, అంటే రకరకాలైనటువంటి పాపాల రూపంలో మేనిఫెస్ట్ అయినాయో, ఇవన్నీ కూడా కూడగట్టుకుని ఏం చేస్తున్నాయంటే దేవుడి నుంచి మనల్ని ఫర్దర్ దూరం చేస్తూ ఉన్నాయి. సో దేవుని యొక్క ఉగ్రతకు మనల్ని పాత్రులుగా చేస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే, దేవుడు ఇచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి జీవాన్ని మనం దేవునిలో ఫలించడానికి ఉపయోగించకుండా దేవుడికి వ్యతిరేకంగా, దైవ వ్యతిరేకంగా మనం తయారయ్యాం. కాబట్టి మన స్వభావంలో రోజు రోజుకి మనం క్షీణించిపోతున్నాం. కాబట్టి దాని మీద, ఆ యొక్క అన్గాడ్లీనెస్ మీద దేవుని యొక్క ఉగ్రత ఉన్నది. ఈ ఉగ్రత నుంచి మనం రక్షించబడాలి. మొదటిది, ఈ ఉగ్రత నుంచి రక్షించబడటం అనేటువంటిది ఏంటంటే, దేవుడి నుంచి మనకి ఎడబాటు కలుగజేసినటువంటి పాపం ఏదైతే ఉందో ఆ పాపాన్ని తొలగించడం అనేటువంటిది కూడా పౌలు గారు దాని నుంచి కూడా రక్షించబడటం అనేటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరుగుతుంది. సో అంటే ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా కూడా క్రోడీకరించి కనుక చెప్తే, సో వీ నీడ్ టు బి సేవ్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, దేవుడు ఏ ఉద్దేశం కోసం అయితే మనల్ని తయారు చేశాడో ఆ ఉద్దేశం నుంచి మనం తప్పిపోయాం. ఎట్లాగా? దేవుడికి వ్యతిరేకులమై దేవుని యొక్క సన్నిధిలో ఉండకుండా మన దేవుడి నుంచి దూరపరచబడి తప్పిపోయాం. కాబట్టి ఆ తప్పిపోవటం వలన మన యొక్క స్వభావం చేంజ్ అవటం, ఆ స్వభావం చేంజ్ అవటం వల్ల కలిగినటువంటి అనేక విధములైనటువంటి దుష్ఫలితాలు కూడా దైవ వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి నుంచి కూడా మనం రక్షించబడాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి విషయాన్ని పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రికలో మొదటి 3 అధ్యాయాల్లో చాలా స్పష్టంగా రాయటం అనేటువంటి జరుగుతుంది. సో వీ నీడ్ టు బి సేవ్డ్ ఫ్రమ్ ద రాత్ ఆఫ్ గాడ్ అండ్ వీ నీడ్ టు బి సేవ్డ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్ ఇన్ అవర్ లైఫ్స్. పాపం నుంచి మనం రక్షించబడాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో ఈ విషయాన్ని ఇంకొంచెం పొడిగించడం కోసం, లేకపోతే ఇంకొంచెం స్పష్టత, వేరే ఇంకేమైనా కోణాలు దీంట్లో నుంచి మనకు అర్థం చేసుకోవాలా అన్న విషయంలో మీరు చెప్పినటువంటి వివరణలో ఉంటే ఒక చిన్న ప్రశ్న నేను వేస్తాను. సుధాకర్ గారి దగ్గరికి వెళ్తాను. దేవుడు మనకిచ్చినటువంటి, లేకపోతే దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక, దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశ్యము, ఆ ఉద్దేశం నుంచి మనం తప్పిపోయాం. కాబట్టి తప్పిపోయిన కారణంగా వచ్చినటువంటి ఉపద్రవం, లేకపోతే దేవుని వైపు నుంచి వచ్చినటువంటి ఉగ్రత నుంచి మనం రక్షింపబడాలి అని సాయి గారు చెప్తున్నారు. దీనికి అంటే సాయి గారు, మళ్ళీ తిరిగి సాయి గారి దగ్గరికి వచ్చినప్పుడు సాయి గారు మనకు వాక్యంలో సంబంధించినటువంటి రెఫరెన్సెస్ వగేరా ఇస్తారు మనకు. అయితే సుధాకర్ గారు దేవుని ఉగ్రత నుంచి తప్పించబడటం అని ఒకవైపు చెప్తూ, ఇంకొక వైపు దేవుడే రక్షిస్తాడు అని చెప్పటం, ఇందులో మనకు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంటే రక్షించేది
దేవుని ఉగ్రత నుంచి దేవుడే రక్షిస్తాడు అన్నటువంటి అర్థం ఇక్కడ వస్తుందంటారా? చాలా మంచి ప్రశ్న బ్రదర్ ప్రవీణ్. చాలామంది క్రైస్తవులు, క్రైస్తవేతరులు కూడా ఈ ప్రశ్న ఆయా సందర్భాల్లో అడుగుతూ ఉండడం గమనిస్తున్నాం మనం. ఎందుకు అనంటే దేవుణ్ణి గురించి, మనుషులను గురించి ఆలోచించేటప్పుడు కొన్ని విషయాలు ప్యారలల్గా పెట్టుకొని ఆలోచిస్తే తప్ప స్పష్టత రాదు. ఇప్పుడు ఉదాహరణకి యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాట్లాడుతున్న సందర్భంలో ఆ శిష్యులు, ఆల్రెడీ తనను వెంబడిస్తూ ఉన్నటువంటి వారు ఒక ప్రశ్న వేస్తారు. అది మత్తయి సువార్త 19వ అధ్యాయం 25, 26 వచనాలు చదివితే మనకు కనిపిస్తుంది. వాళ్ళు ఏమంటారు అనంటే, అలాగైతే ఎవరు రక్షింపబడగలరు? హూ దెన్ కెన్ బి సేవ్డ్? సో రక్షణను గురించి మాట్లాడుతూ ఉన్న సందర్భంలో యేసు ప్రభు చెప్పిన మాటలకు శిష్యులు ప్రతిస్పందించి ఈ మాటలు అన్నారు. హూ దెన్ కెన్ బి సేవ్డ్? ఎవడు రక్షించబడగలడు అట్లయితే? దానికి 26వ వచనంలో, మత్తయి సువార్త 19:26లో యేసు ప్రభు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆన్సర్ అదేంటంటే, విత్ మ్యాన్ దిస్ ఈజ్ ఇంపాసిబుల్, బట్ విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. సో ఈ రక్షించబడుట మానవులతో అసాధ్యం. మానవులు తమను తాము రక్షించుకోలేరు, దేవుడు మాత్రమే రక్షించగలడు అని చెప్పడం జరిగింది. సో ఉగ్రత దేవుని నుంచే వస్తుంది, మళ్ళీ ఆ ఉగ్రత నుంచి రక్షించేది కూడా దేవుడే అని చెబుతున్నారు. సో ఇక్కడ కొంచెం పరస్పరం భావ విరుద్ధత ఉన్నట్లు కనిపిస్తుంది కదా అని అంటారు. కానీ అలా అనడానికి కారణం ఏంటి అని అంటే, దేవుని యొక్క క్యారెక్టర్ని, వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని మనం సరిగా అర్థం చేసుకోకపోవడం, లేకపోతే అర్థం చేసుకున్న ఇలాంటి సందర్భంలో ఆ సమగ్రంగా ఆ అవగాహనను మనసులో ఉంచుకోకపోవడం. సో దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయాన్ని జరిగించేవాడు. సో బైబిల్లో మనం చూస్తే పాపము వలన వచ్చు జీతము మరణము అని ఉంది రోమా 6:23లో. సో ఒకవేళ పాపము వలన, మనం చేసినటువంటి పాపం వలన వచ్చిన ప్రతిఫలాన్ని మనం అనుభవించాలి అని అంటే మరణించాల్సిందే. ఆ మరణం కేవలం భౌతికమైనది కాదు, ఆధ్యాత్మిక మరణం కూడా. సో మరణం అంటే మనుగడలో లేకుండా పోవడం కాదు బైబిల్ ప్రకారం, కానీ సంబంధములో ఎడబాటు రావడం, సెపరేషన్ రావడం. సో ఆధ్యాత్మికంగా దేవునికి మానవులకు పాపము వలన ఎడబాటు వచ్చింది, సెపరేషన్ వచ్చింది. సో ఆ సెపరేషన్ నుంచి మనుషులు తప్పించుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రతిఘటనకు, వాళ్ళ తిరుగుబాటుకు వచ్చిన ఫలితం అదే. సో ఆ విధంగా భరించాలి అని అంటే నిత్య నరకం, రెండవ మరణం మనుషులు అనుభవించాల్సిందే. అయితే ఆ విధంగా నీతి ప్రకారం దేవుని ఉగ్రత అంటే మనుషులు దేవుడి నుంచి ఎడబాటవటమే అని అంటున్నారా? అది ఒక మేనిఫెస్టేషన్. అంటే దేవుని ఉగ్రత వారి మీద ఎలా కనుపరచబడుతుంది, ఆయన న్యాయ తీర్పు వారి మీదకి ఎలా వస్తుంది అనేది అంతిమంగా రెండవ మరణం. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా దేవునితో సంబంధం లేకుండా, అశాంతితో, అలజడితో, నిరీక్షణ లేకుండా జీవించడం, పాపము వలన వచ్చినటువంటి అపరాధ భావనతో కృంగిపోవడం, ఇలాంటివి ఉన్నాయి. సో ఈ పాపము వలన వచ్చినటువంటి దుష్ఫలితాలు ఈ లోకములో ఉన్న జీవితానికి, తరువాత జీవితానికి కూడా వర్తిస్తాయి. సో ఆ అంతిమంగా వచ్చినటువంటి దుష్ఫలితము నుంచి
మనలను మనం తప్పించుకోలేము. అయితే దేవుడు కేవలం నీతి చేసేవాడైతే, నీతి మాత్రమే నెరవేర్చేవాడైతే, సో దాని ప్రకారం మనుషులందరినీ వారి ఇటర్నల్ డామ్నేషన్, నిత్య మరణంలోనికి పోవడానికి అనుమతించి ఉండాలి. కానీ మరొక ప్రక్కన దేవుని గుణగణాలలో మనకు కనిపిస్తున్నది ఏమిటి అని అంటే, ఆయన ప్రేమ కలిగిన వాడు, క్షమాపణను ఇచ్చేవాడు. సో ప్రేమ క్షమాపణ రెండు కలిసి వెళ్తూ ఉంటాయి. సో ఆ ప్రేమను వ్యక్తీకరించడంలో తన నీతిని న్యాయాన్ని కూడా త్యాగం చేయకుండా, సాక్రిఫైస్ చేయకుండా, సో ఆయన నీతి నెరవేరాలి, ఆయన ప్రేమ కనుపరచబడాలి. అలా ఉంటేనే దేవుడు దేవుడిగా ఉండగలడు. లేకపోతే దేవునిలో మార్పు వచ్చేసింది అని మనం చెప్పాల్సి వస్తుంది. కానీ బైబిల్ ప్రకారం దేవుడు మార్పు లేనివాడు. తన వ్యక్తిత్వంలో, తన నేచర్లో మార్పు ఉండడానికి వీలు లేదు. సో ఆయన నీతి కూడా నెరవేరాలి అని అంటే మనుషుల పాపానికి వారన్నా ప్రాయశ్చిత్తం చెల్లించాలి. దానికి ప్రాయశ్చిత్తం అంటే నిత్య నరకానికి వెళ్ళిపోవాలి. లేకపోతే వారి పక్షమున ఎవరైనా సరే ఆ యొక్క ప్రాయశ్చిత్తాన్ని చేయాలి. ఆ పేమెంట్, ఆ పెనాల్టీ పే చేయాలి. సో ఆ పేమెంట్ చేయడానికి దేవుడే ఏర్పాటు చేశారు అని బైబిల్ మనకు తెలియచేస్తుంది. సో ఆ ఉగ్రతను మానవ జాతి పక్షమున మరొకరు భరించడం జరిగింది. సో దాని వలన మనకు ఈ నిత్య నరకము నుంచి, ఆ పాపము వలన వచ్చిన దుష్ఫలితముల నుంచి, దేవుని నుంచి దూరమైన స్థితి నుంచి విడుదల వస్తుంది, రెస్టోరేషన్ వస్తుంది, తిరిగి దేవునితో సంబంధంలో ప్రవేశించవచ్చు అని బైబిల్ తెలియచేస్తుంది. సాయి గారు మీరు సుధాకర్ గారు ఇంతవరకు చెప్పిన దాంతో ఏకీభవిస్తారా? ఆయన చెప్పే విషయంలో ప్రధానంగా అంటే వినేవారి కోసం కొంచెం స్పష్టత కోసం నేను ఈ మాటలు మళ్ళీ అన్న చెప్పిన దాన్ని మళ్ళీ ఒకసారి సమరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. వచ్చిన ఎడబాటును, అలాగే ఆ ఎడబాటు కారణంగా వచ్చినటువంటి నరకము, లేకపోతే ఆ ఎడబాటు కారణంగా వచ్చినటువంటి దేవుడు లేని జీవితము, దాని పర్యవసానంగా వచ్చినటువంటి రెండవ మరణము, అంటే మొదటి మరణం భౌతికమైతే రెండవ మరణము నిత్యత్వంలో దేవుని నుంచి వేరు పడిపోయేటటువంటి పరిస్థితి. దీన్నే ఉగ్రత నుంచి రక్షింపబడతానే రక్షణగా ఇంతవరకు సుధాకర్ గారు చెప్పారు. మీ అభిప్రాయం దీంతో సంపూర్ణంగా ఏకీపించినట్లయితే నుంచి రక్షణ దీన్ని కొంచెం షూర్ అండి. నేను సుధాకర్ గారు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నాను. సో రాత్ అనేటువంటిది ఆర్గే, సో గ్రీక్ లో ఉపయోగించబడినటువంటి మాట ఆర్గే. సో ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ 2 సెన్సెస్, 2 సెన్సెస్ లో ఉపయోగించారు. ఒకటి సుధాకర్ గారు చెప్పినట్టుగా అల్టిమేట్ గా మన యొక్క డెస్టినీ ఏదైతే ఉందో ఆ డెస్టినీని నిర్ణయించేటువంటిది, అంటే గాడ్స్ జడ్జ్మెంట్, రాత్ఫుల్ జడ్జ్మెంట్ ఆన్ అవర్, మనం ఏ విధంగా అయితే జీవించాము, ఏ విధంగా అయితే దేవుడిని కోరుకున్నాము అనేటువంటి విషయంలో, ఆ డెస్టినీ నిర్ణయించే విషయంలో రాత్రిని మనం ఆ కాంటెక్స్ట్ లో సుధాకర్ గారు ప్రస్తావించడం జరిగింది. అయితే ఇంకొక సెన్స్ లో కూడా బైబిల్లో ఆర్గే అని మెన్షన్ చేయటం జరిగింది. ఎట్లాగంటే రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని కనుక చూస్తే, we see that the wrath of God is being revealed from heaven against all the godlessness and wickedness of people who suppress the truth by their wickedness. అంటే దేవుని యొక్క ఉగ్రత సమస్తమైనటువంటి భక్తిహీనత మీద సో రివీల్ చేయబడుతుంది. అంటే తెలుగులో ఎలా ట్రాన్స్లేట్ చేశారో తెలీదు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని. సో దిస్ ఈస్ నౌ హియర్ ఆల్సో, అంటే రాత్ అనేటువంటిది ఫ్యూచర్ మాత్రమే కాదు, ఈవెన్ నౌ ద రాత్ ఆఫ్ గాడ్ ఈస్ బీయింగ్ రివీల్డ్. ఎట్లాగా అంటే దేవుడు 24, 26, 28 వచనాల్లో మనకి గాడ్ గేవ్ దెమ్ అప్ టు సిన్ఫుల్ ప్యాషన్స్, గాడ్ గేవ్ దెమ్ అప్ టు షేమ్ఫుల్ లస్, గాడ్ గేవ్ దెమ్ అప్ టు డిప్రేవ్డ్ మైండ్. సో ఇట్లాంటి పదాలను ఉపయోగించి
దిస్ ఈస్ ద వే గాడ్స్ రాత్ ఈస్ బీయింగ్ రివీల్డ్ ఆల్సో నౌ. ఎందుకంటే ఏ దరిద్రపు గొట్టు పనులనైతే చేసి అందులో నుంచే సంతృప్తి పొందాలని మానవాళి ఇష్టపడుతూ ఉందో, ఆ దరిద్రపు గొట్టు పనుల కోసం దేవుణ్ణి సైతం ఎక్స్చేంజ్ చేస్తుందో, దేవుణ్ణి సైతం యాక్చువల్ గా అమ్మటానికి ప్రయత్నిస్తుందో, దేవుని గురించినటువంటి సత్యాన్ని అణిచివేయటానికి ఏ దరిద్రపు గొట్టు పనుల కోసం అయితే మానవాళి ప్రయత్నిస్తుందో, ఈ దరిద్రపు గొట్టు పనులన్నిటిలో కంటెంట్మెంట్ వెతుకొండ్ర పోన్రా అని చెప్పేసి దేవుడు వాళ్ళని తోస్తున్నాడు. అది యాక్చువల్ గా దట్ ఈస్ ఆల్సో అనదర్ వే ఆఫ్ గాడ్స్ రాత్ బీయింగ్ రివీల్డ్. సో ఇలాంటి పరిస్థితుల్లో మన అందరం కూడా ఒకప్పుడు ఉన్నాం. మనం వీటిల్లోనే కంటెంట్మెంట్ ని వెతుక్కుంటూ, వీటిల్లోనే మన జీవిత పరమార్థాన్ని వెతుక్కుంటూ, నా మటుకు నేనైతే వీటిలోనే వెతుక్కుంటూ తిరుగుతున్నటువంటి రోజులు ఉన్నాయి. అంధకార సంబంధమైనటువంటి అధిపతిని అనుసరిస్తూ అందులోనే ఆనందం ఉంది అనుకుని వెళ్తున్నటువంటి జీవితం ఉంది. అయితే అందులో నుంచి కూడా 3వ అధ్యాయం 21వ వచనంలో ఇంకొకటి కూడా రివీల్ చేస్తున్నాడు దేవుడు. ఏంటి అంటే, గాడ్స్ రైచియస్నెస్ ఈజ్ ఆల్సో బీయింగ్ రివీల్డ్. ఇలాంటి పరిస్థితుల్లో కొట్టుమిట్లాడుతున్నటువంటి మనం, ఇట్లాంటి పరిస్థితుల్లో భయంకరమైనటువంటి ఊబిలో చిక్కుకున్నటువంటి మనల్ని దేవుడు విడిపించటానికి ఇంకొక నీతిని దేవుడు బయలుపరిచాడు. ఏంటా నీతి అంటే, యేసుక్రీస్తు ద్వారా ఈ రక్షణ నీతి ఏదైతే ఉందో, ఈ ఊబిలో నుంచి మనల్ని బయటకు తీసేది, దేవుని యొక్క సన్నిధి నుంచి వేరుపడినటువంటి మనం ఇక్కడే దేవునితో అన్యోన్యమైనటువంటి సంబంధాన్ని ఇక్కడి నుంచే కలిగి ఉండి నిత్యత్వంలోకి ఆ సన్నిధితోనే అడుగు పెట్టడానికి అవకాశాన్ని ఇచ్చేటువంటి నీతి కూడా దేవుడు రివీల్ చేస్తున్నాడు అనేటువంటి విషయం మనకు కనిపిస్తోంది. సో ఆన్ వన్ సైడ్ ఏదైతే మనం దేవుడు ఇచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి ఈవి ఏదైతే అంటే జీవం ఏదైతే ఉందో దాన్ని మనం పాడు చేసినప్పుడు, ఆ పాడు చేసిన దానికి దేవుని యొక్క ఉగ్రత, ఇట్స్ అ రైచియస్ రెస్పాన్స్ ఆఫ్ గాడ్. న్యాయపరమైనటువంటి నీతిపరమైనటువంటి రెస్పాన్స్ అది రాత్ అనేది. దేవుని యొక్క ఉగ్రత అనేది అంటే ఇట్స్ అ రైచియస్ రెస్పాన్స్ ఫ్రమ్ గాడ్ టు అవర్ పొల్యూషన్ ఆఫ్ లైఫ్. బట్ అట్ ద సేమ్ టైమ్ దేవుడి యొక్క నీతి కూడా గాడ్స్ రైచియస్ రెస్పాన్స్ టు సేవ్ us from that kind of wickedness. I hope I'm making sense. Yeah. సో అంటే మనకు ఉన్నటువంటి సమయంలోనే మొత్తం అంతా చేసేయాలి అన్నటువంటి ఆలోచన ఎలాగూ లేదు. ఇదొక మంచి చర్చ కాబట్టి ఈ చర్చను ఇంకొంచెం లోతుగా మెల్లిమెల్లిగా ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూనే ఉంటాము. రాబోయే ఎపిసోడ్స్ లో కూడా మరింత క్లారిటీ కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అయితే ఇంతవరకు మాట్లాడుకున్నటువంటి మీరు చెప్పినటువంటి మాటలకు, అలాగే సుధాకర్ గారు చెప్పినటువంటి మాటల్లో కూడా మనకు ఒక కొట్టొచ్చినట్లు కనిపించినటువంటి ఒక వ్యత్యాసం, లేకపోతే కొట్టొచ్చినట్లు మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంకొక అంశం ఉంది. మీరు ఇద్దరు కూడా నీతి అన్నటువంటి పదాన్ని వాడారు. సుధాకర్ గారు నీతి అన్న పదం వాడారు, అలాగే మీరు నీతి అన్న పదం వాడారు. అలాగే సుధాకర్ గారు కూడా ప్రేమ అన్నటువంటి పదం వాడారు, మీరు ప్రేమ అన్నటువంటి, లేకపోతే రక్షించడానికి దేవునికి ఉన్నటువంటి ప్రేమ అన్న పదం కూడా వాడారు. ఈ రెండు కూడా మనకు కనిపిస్తుంది. అయితే దేవుని ఉగ్రత నుంచి ప్రజలను కాపాడుకోవటాన్ని ఒకవైపు దేవుని ప్రేమ అని అంటున్నాం, ఇంకొక వైపు దేవుని న్యాయము అని అంటున్నాం. ఇప్పుడు ఈ దేవుని న్యాయం నుంచి నేను రక్షింపబడ్డాను, దేవుని ప్రేమను నేను పొందుకున్నాను అని ఎవరు చెప్పగలుగుతారు? సుధాకర్ గారు, మీ ఉద్దేశంలో ఎవరు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి అర్హులు, లేకపోతే అలాంటి స్టేట్మెంట్ మానవుడు ఇవ్వగలడా? అలాంటి నిశ్చయిత మానవునికి ఉంటుందా అసలు? చాలా మంచి ప్రశ్న ఇది కూడా ప్రవీణ్ మీరు అడిగింది. బైబిల్లో దీని గురించి మనం చూస్తే మనుషులు రక్షణ అవసరము అనేది వాళ్ళు గుర్తించినప్పుడు రెండు రకాలుగా ప్రతిస్పందిస్తుంటారు. ఒక సహజమైన ప్రతిస్పందన ఏంటంటే ఏదో ఒకటి చేసి ఆ దేవుని నీతిని నేను నెరవేర్చాలి, సో ఆ విధంగా నీతిమంతుడైన దేవుని ఎదుట నేను నీతిమంతుడనుగా కనపరుచుకోవాలి అని మానవులు ప్రయత్నం చేస్తారు. సో అది మనకు ఉదాహరణకు రోమా పత్రికలో 16 నుంచి 17 వరకు చదివితే కనిపిస్తుంది.
నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. సో సువార్తకు ఉన్నటువంటి విశేషమైనటువంటి లక్షణం ఏంటంటే దేవుని నీతిని కనపరుస్తుంది. అంటే మనకు మనం దేవుని ఎదుట నీతిమంతులముగా రుజువు చేసుకోవడం, కనపరుచుకోవడం అసాధ్యం. అందుకనే బైబిలు ఎఫెసీ పత్రికలో చూసిన 2వ అధ్యాయం 8 నుంచి 10 వరకు, మనము చేసిన నీతి కార్యములను బట్టి ఎవరమూ కూడా బడలేము. అలాగే తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో చూసినా కూడా none of us is saved by his or her own righteous deeds అని ఉంటుంది. సో దేవుని యొక్క పరిశుద్ధత, అనంతమైన పరిశుద్ధత, ఆయన నీతి యొక్క ఆ స్టాండర్డ్తో పోలిస్తే ఏ మనిషి కూడా, ఏ మానవ వ్యక్తి కూడా ఆ స్టాండర్డ్ రీచ్ అవడం అసాధ్యం. సో అందరము ఫెయిల్ అవుతాం. సో ఆ మార్గంలో వెళితే మనం అంతిమంగా దేవుని నుంచి దూరం అయిపోయిన నిత్య నరకము అనబడే మరణము, 2వ మరణము అనబడే దేవుని నుంచి విడిపోయినటువంటి స్థితిలో ఉండాల్సిందే. సో ఆ స్థితిలోనికి వెళ్లకుండా మనల్ని విమోచించడానికి దేవుడు తన నీతిని నెరవేర్చే సత్తా కలిగినటువంటి ప్లాన్ ఆయన వేశారు. సో అది ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు మన పక్షమున, మన తరఫున దేవుని సన్నిధిలో ఆ నీతిని నెరవేర్చి, తర్వాత మన అవినీతి వలన, మన పాపము వలన మనము తెచ్చుకున్న దేవుని ఉగ్రత ఏదైతే ఉందో మన స్థానములో, మన పక్షమున ఆయన వహించి భరించి, సో ఆ ఉగ్రత నుంచి మనకు విడుదలను తీసుకొని వచ్చాడు. సో మన పక్షమున యేసుక్రీస్తు చేసిన పని వలన 2 లక్షణాలు, దేవునిలో ఉన్నటువంటి విశేషమైన గుణములు నెరవేర్చబడుతున్నాయి, సాటిస్ఫై చేయబడుతున్నాయి. సో ఒకటి, ఆయన నీతి నియమము ఉల్లంఘించకుండా, ఆయన రైచియస్ ప్రిన్సిపుల్ని ఆయన ప్రక్కన పెట్టకుండా ఆ నీతిని నెరవేర్చడం జరుగుతుంది. 2వ ప్రక్కన మనుష్యులను తన ప్రేమ చేత ఆ ఉగ్రత నుంచి ఈ లోకములో, రానున్న లోకములో విడిపించడం జరుగుతుంది. సో అందుకనే ఈ రక్షణను కొన్నిసార్లు ఏమంటారు అనంటే, పాపపు బానిసత్వము నుంచి విడుదల అని ఉంది బైబిల్లో. ఎందుకంటే పాపము చేయువాడు పాపమునకు దాసుడు. సో ఆ దాసత్వము నుంచి, ఆ స్లేవరీ నుంచి విడుదల అని ఉంది బైబిల్లో. తరువాత ఆ పాపము వలన వచ్చినటువంటి అపరాధ భావన నుంచి విడుదల, విమోచన అని ఉంది, ఫ్రమ్ ద గిల్ట్. ఆ తర్వాత ఫ్రమ్ ద పెనాల్టీ ఆఫ్ సిన్, విచ్ ఈస్ ది ఇటర్నల్ సెపరేషన్ ఫ్రమ్ గాడ్ అండ్ ఇటర్నల్ సఫరింగ్. సో దాని నుంచి కూడా విడుదల అని ఉంది. సో చివరికి భవిష్యత్తు విషయంలో కూడా ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే, పాపము యొక్క శక్తి నుంచి మనం రక్షించబడుతూ ఉన్నాం. సో రక్షించబడ్డాం, ఇప్పుడు రక్షింపబడుతూ ఉన్నాం. భవిష్యత్తులో అసలు పాపము అనేది మనలో లేకుండా ఆయన చేస్తాడు, ఆయనను మనం ఎదుర్కొన్నప్పుడు. సో రోమాపత్రిక 8వ అధ్యాయం మనం 28 నుంచి 31వ వచనం వరకు చదివితే ఈ రక్షణలో ఉన్నటువంటి 3 ఆస్పెక్ట్స్, 3 టెన్సెస్ మనకు క్లియర్గా కనిపిస్తాయి. ప్లస్ ఇంకా వేరే చోట్ల కూడా బైబిల్లో కనిపిస్తుంది. సో వీటన్నిటిని బట్టి మనం చూస్తే ఈ రక్షణను మనం స్వతంత్రించుకోవడానికి దేవుడు తన కృప వలన ఏర్పాటు చేసిన రక్షణను మనము సంపాదించుకోవాలి అని అంటే అది విశ్వాసం ద్వారా మాత్రమే. సో ఆయన ఏర్పరచిన దానిని మనం అందరం ఆటోమేటిక్గా పొందలేం. సో మనం సాధించలేనిది ఆయన సాధించి మనకు కృపావరంగా అనుగ్రహించాడు. దానిని మనం విశ్వాసము ద్వారా పొందాలి. సో విశ్వాసం ద్వారా పొందినప్పుడు ఏం చేస్తుంది అని అంటే, ఆ విశ్వాసం మనలో దేవునికి విధేయత కలిగి జీవించే
ఆ క్రొత్త ఒరవడిని తీసుకొస్తుంది. ఎందుకంటే మన సహజ స్థితిలో, పాపానికి బానిసలంగా ఉన్న స్థితిలో నీతి నియమాలను, దేవుని నీతిని నెరవేర్చే సత్తా మనలో లేదు. ఇప్పుడు ఆ స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు కాబట్టి, బానిసత్వం నుంచి విడిపించారు కాబట్టి, స్వేచ్ఛలోనికి తీసుకొచ్చారు కాబట్టి, ఆయన నీతి నియమాలను నెరవేరుస్తూ సత్కార్యములను చేస్తూ ఆయనతో సంబంధం కలిగి జీవించే అవకాశాన్ని ఇచ్చాడు. సో ఈ ఎక్స్పీరియన్స్ని బైబిల్ మారు మనస్సు అంటుంది. సో ఆ రోజున బాప్తిస్మం ఇచ్చి యోహాను మారు మనసు పొందండి అని ప్రకటిస్తూ ఉన్నప్పుడు చాలామంది మేము మారు మనసు పొందాము అని పెదవులతో చెప్తూ వచ్చినప్పుడు ఆయన ఏమంటారు అని అంటే, మీరు మారు మనసు పొందాము అని పెదవులతో చెప్తే చాలదు, మీ ప్రవర్తనలో, మారిన జీవితములో మీరు మారు మనసు పొందారు అనేది కనపరచండి అని అంటారు. లూకాసు వార్త 7వ అధ్యాయంలో మనం ఆ మాటలు మనం చూస్తాం. సో మనం రక్షించబడ్డాము అని మనకు ఎలా తెలుస్తుంది అని అంటే, ఒకటి మనలో అంతరంగములో వచ్చిన మార్పు, ఆ స్వేచ్ఛను బట్టి మనకు తెలుస్తుంది. ఆ అపరాధ భావన నుంచి వచ్చినటువంటి స్వేచ్ఛను బట్టి మనకు తెలుస్తుంది. అలాగే 1 యోహాను పత్రికలో మనం చదివితే మనలో ఉన్న ఆత్మదేవుడే మన ఆత్మతో సాక్ష్యం చెబుతాడు అని ఉంది. సో ఇవన్నీ మన అంతర్గతమైన తెలుసుకునే విధానాలు. కానీ కేవలం అలా జరిగింది అని పెదవులతో చెప్తే బయట ఉన్న వాళ్ళకి అది తెలియదు. సో కాబట్టి బయట ఉన్న వాళ్ళకి తెలియడానికి, మనకు ధృవీకరణ జరగడానికి కూడా బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, ఈ నీ విశ్వాసం నిన్ను రక్షించిన విశ్వాసం అయితే నిన్ను పాపపు బానిసత్వములో నుంచి రక్షించేసే ఉంటుంది ఇప్పటికీ. కాబట్టి పాపములో నుంచి స్వేచ్ఛలోనికి వెళుతున్నటువంటి మారిన జీవితం, ఆత్మ వలన వచ్చిన ఫలముతో కూడిన జీవితం నువ్వు కనపరచాలు అని కూడా బైబిల్ తెలియచేస్తుంది. సో దేర్ ఈజ్ అన్ ఇంటర్నల్ వే ఇన్ విచ్ వీ కెన్ సబ్జెక్టివ్లీ నో. ఇంకొకటి, మన మారిన జీవితము ద్వారా మనకు తెలుస్తుంది, ఇతరులకు కూడా తెలుస్తుంది. సో అందుకని యాకోబు పత్రికలో క్రియలు లేని విశ్వాసము మృతతుల్యము, క్రియలు లేని విశ్వాసం అసలు విశ్వాసమే కాదు. ఆత్మలేని శరీరం ఎలా చచ్చినదై ఉంటుందో క్రియలేని విశ్వాసం కూడా అలాంటి చచ్చినదే. ఒక రకంగా యాకోబు పత్రిక ఏం చెప్తుంది అని అంటే, దయ్యాలకి కూడా సత్యాలు తెలుసు, దయ్యానికి కూడా తెలుసు యేసే రక్షకుడని, యేసు లేకుండా రక్షణ పొందడం కష్టమని. కానీ మనుషులు కూడా అలాగే చెబుతూ ఉంటారు. దానికి దయ్యపు విశ్వాసానికి తేడా ఏంటి అంటే, యాకోబు పత్రికలు ఏముందంటే, దయ్యము విధేయత చూపించదు, నిజంగా విశ్వసించి రక్షించబడిన వాళ్ళు, సేవింగ్ ఫెయిత్ కలిగిన వాళ్ళు విధేయత చూపిస్తారు, క్రియలలో వాళ్ళ విశ్వాసాన్ని కనపరుస్తారు అని యాకోబు పత్రిక చాలా స్పష్టం చేస్తుంది. ఇదే డైరెక్షన్ లో కనుక ఒకసారి ఇంకొంచెం ముందుకు వెళ్తే, మీరు దేని నుంచి రక్షింపబడాలి అని అన్నప్పుడు సాయి గారు, మీరు అలాగే సుధాకర్ గారు ఇద్దరు కూడా దేవుని యొక్క ఉగ్రత నుంచి రక్షింపబడాలి అని మొదలు పెట్టారు. అది బహుశా మీరు ఆదికాండం 3వ అధ్యాయం తర్వాత నుంచి జరిగినటువంటి ఘటన గురించి మాట్లాడుతున్నారు. రైట్, బాగానే ఉంది. కానీ యూట్యూబ్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలో ఒకనొక ప్రశ్న ఏమిటి అని అంటే, ఆదికాండం 3వ అధ్యాయానికి వెళ్ళడానికి ముందు ఆదికాండం 1వ అధ్యాయంలో అసలు ఏం కోల్పోయారు, అసలు వాళ్ళకి ఏమి ఇచ్చారని ఏం కోల్పోయారో తెలుస్తుంది కదా. వాళ్ళు కోల్పోయింది ఏంటి అసలు? వాళ్ళు ఉగ్రత అన్నటువంటి అంత కఠినమైన పదం వాడటానికి వెనుకున్నటువంటి నేపథ్యం ఏంటి? ఇప్పుడు రక్షింపబడితే మళ్ళీ వెళ్లే స్థితి ఏంటి అన్నటువంటి దానిపైన కూడా కొంచెం స్పష్టత సాయి గారు మీరు ఇవ్వడానికి ముందుగా మీరు ఏ వచనాలను అయితే కోట్ చేసి ఇది చెప్పాలనుకున్నారో, ఉగ్రతను గురించినటువంటి వగేరా వగేరా వగేరావి, అలాగే ఒక మనిషి రక్షింపబడ్డాను అని చెప్పుకోగలడా? ఆ వ్యక్తికి ఉంటుందా? ఇంటర్నల్ గా ఉంటుంది, అలాగే తను చేసేటటువంటి క్రియల ద్వారా తెలుస్తుంది అని కూడా సుధాకర్ గారు ఇప్పుడు చెప్తున్నారు. అటువంటి క్రియలు మిమిక్ చేసే అవకాశం లేదంటారా? ఇంటర్నల్ గా మోసపోయే అవకాశం లేదంటారా? ఒకవేళ ఉంటే దానికి నిజమైనటువంటి రక్షణకు ఉన్న తేడా ఏంటి? ఈ విషయాల్లో కొంచెం స్పష్టత ఇవ్వాలని. బ్యూటిఫుల్ క్వశ్చన్. యూట్యూబ్ నుంచి వచ్చినటువంటి, సో ఇట్స్ బ్యూటిఫుల్ క్వశ్చన్. యాక్చువల్ గా ఇన్ ఫ్యాక్ట్ దట్స్ వేర్ ఐ వాంటెడ్ టు స్టార్ట్. ఎందుకంటే మన క్రిస్టియన్ గాస్పల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ చాలా మంది క్రాస్ తో మొదలు పెడతారు. బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ ప్లేస్ టు స్టార్ట్.
అది సరైనటువంటి ప్రదేశం కాదు మొదలు పెట్టడానికి. సిలువ అనేటువంటిది మన రక్షణలో కేంద్రం, అందులో డౌట్ లేదు, దాని గురించి కాదు మాట్లాడేది. కానీ మన రక్షణ గురించినటువంటి ప్రస్తావన ఎప్పుడు చేసినప్పటికీ కూడా అసలు విమోచనకి మన పాపానికి ముందు అసలు మనం ఎలాంటి స్థితి ఉంది, ఏం కోల్పోయాం అనేటువంటి విషయాన్ని కనుక జాగ్రత్తగా అర్థం చేసుకుంటే పాపం యొక్క గ్రావిటీ ఏంటో తెలుస్తుంది, అంటే దాని యొక్క తీవ్రత ఏంటో తెలుస్తుంది. ఆ తర్వాత మిగిలినవన్నీ కూడా మనకి దే ఆల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం స్పష్టంగా ఏమిటంటే గాడ్ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ హిస్ ఇమేజ్ అండ్ ఆఫ్టర్ హిస్ లైక్నెస్. సో దేవుడు తన యొక్క స్వరూపంలో తన పోలిక యందు మానవుల్ని తయారు చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వెరీ ఇంటెన్షన్ హ్యూమన్ బీయింగ్స్ ని తయారు చేయడం, అంటే మానవాళిని తయారు చేయడానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే వాళ్ళు ఏదో దేవుడి కోసం పనిచేస్తారు అని కాదు. ఏన్షియన్ నియర్ ఈస్టర్న్ లో, సిన్స్ నా బ్యాక్గ్రౌండ్ అది కాబట్టి కొంచెం వాటిని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. మిగిలినటువంటి సంస్కృతులన్నిటిలో కూడా మనిషి అనేటువంటి వ్యక్తికి ఒక ఉద్దేశం ఏమిటి అంటే, తయారు చేయడానికి ఉద్దేశం ఏమిటంటే, మెసోపొటేమియన్ కల్చర్ లో మనిషి తయారు చేయబడటానికి ఉద్దేశం దేవుళ్ళు దేవతలు అక్కడ పని చేసి అలసిపోయారు, వాళ్ళ బదులు వాళ్ళ పని చేయటానికి లేకపోతే వెట్టి చాకరీ చేయటానికి మనుషులు అవసరం, అందుకనే మనుషులను తయారు చేసుకున్నారు మెసోపొటేమియన్ కల్చర్. ఈవెన్ ఇండియన్ కల్చర్స్ లో కనుక చూసుకున్నా సరే మానవాళి యొక్క క్రియేషన్ మొత్తం కూడా ఫంక్షనల్ గా ఉంటుంది, అంటే ఏదో ఒక పని చేయటానికి అన్నట్టుగానే ఉంటుంది. మనకి 4 వర్ణాలని మాట్లాడటం, తర్వాత విషయాలన్నీ చూసుకుంటూ వస్తాం మనం. కొన్ని వర్ణాలు అయితే మిగిలినటువంటి వాళ్ళని కేవలం వాళ్ళని భుజాల మీద మోసుకోవటానికే అన్నట్టుగా కూడా ఉంటుంది. బట్ బైబిల్లో చాలా స్పష్టంగా ఏమిటంటే మనిషి తయారు చేయబడింది, మనిషి సృష్టించబడింది కేవలం పనిచేయటానికి మాత్రం అనేటువంటిది కాదు, కానీ దేవునిలో ఆనందించడానికి, దేవునితో సహజీవనం చేయటానికి, దేవునితో అన్యోన్యమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉండటానికి, తద్వారా మనిషి ఫలించటానికి. దట్ ఈస్ ద ఒరిజినల్ ఇంటెన్షన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. అంటే ఇది చాలా అబ్స్ట్రాక్ట్ గా అనిపిస్తుంది. మన వ్యూవర్స్ కోసం ఒక చిన్న ఉదాహరణ తీసుకొని చెప్తాను నేను. మన వాళ్ళకి చాలా మందికి ఇప్పుడు బకెట్ లిస్ట్ అంటాం, అంటే చచ్చిపోయే లోపల ఖచ్చితంగా ఈ ప్లేస్ చూడాలరా అని చెప్పేసి అనుకుంటాం. నాకు న్యూజిలాండ్ చాలా ఇష్టం. సో న్యూజిలాండ్ కి నేను చచ్చిపోయే లోపల ఎట్లాగైనా సరే ఒకసారన్నా చూసి చచ్చిపోవాలనేది నా కోరిక. సో ఇప్పుడు న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ గాని మా ఇంటికి వచ్చి, స్వయాన మా ఇంటికి వచ్చి, బాబు నీకు న్యూజిలాండ్ కి ఫ్రీ టికెట్ ఇస్తున్నాను, నేను వీసా కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, నువ్వు ఎంతకాలం అక్కడ ఉంటే అంతకాలం నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు అక్కడ, నువ్వు నీకు కావాల్సినటువంటి అన్ని ఆల్ ఎక్స్పెన్సెస్ పెయిడ్, అంటే నీకు కావాల్సినటువంటి ఖర్చులు అన్ని కూడా ఉన్నాయనగానే ఇమీడియట్ గా ఫస్ట్ నాకు వచ్చే ఆలోచన ఏంటంటే, ఫాలన్ హ్యూమన్ బీయింగ్ కాబట్టి అసలు వీడు న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ కాదా, లేకపోతే నన్ను ఏమన్నా స్కామ్ లో ఇరికిస్తున్నాడు అనుకుంటాం ఫస్ట్. అది కాదు అని తెలుసుకున్న తర్వాత వాళ్ళ యొక్క మంచితనాన్ని చూసి ఇమీడియట్ గా నాకు వచ్చే రెస్పాన్స్ ఏంటంటే, ఐ ఫీల్ సో ప్రివిలేజ్డ్, ఐ ఫీల్ సో ఆనర్డ్, ఐ ఫీల్ సో బ్లెస్డ్ కదా. సో చాలా ఆశీర్వాదకరంగా చూస్తాను దాన్ని. అయితే ఒక న్యూజిలాండ్ కోసమే నాకు ఫ్రీ టికెట్ వచ్చినప్పుడు, ఫ్రీ వీసా వచ్చినప్పుడు, దాన్ని చూడటానికి, దానిలో ఉన్నటువంటి ఆ బ్యూటీని ఆస్వాదించడానికి నాకు ఉన్నప్పుడు, అది ఫ్రీగా లభించినప్పుడు నేను ఎంత సంతోషపడతాను, ఎంత కృతజ్ఞత పూర్వకంగా ఉంటాను అనేటువంటిది కనుక చూస్తే, దేవుడి కంటే ఆసమ్ బీయింగ్ లేరు ప్రపంచంలో ఇంకెవరు కూడా. కొంతమందితో ఒక 5 నిమిషాలు ఉంటే అబ్బా వీటితో ఇంకెంతసేపు ఉండాలరా అనిపిస్తుంది. కానీ కొంతమందితో ఎంత మాట్లాడినా సరే వాళ్ళ యొక్క మంచితనం గాని, వాళ్ళ యొక్క సహవాసం గాని అంతా చూసిన తర్వాత వీళ్ళతో ఎంతసేపు మాట్లాడినా సరే తని తెరదన్నట్టుగా అనిపిస్తుంది. అట్లాంటిది దేవుడు సకల గుణాల సంపన్నుడు. ఆయనతో పాటు ఉండటం అనేటువంటిది, ఆయనతో పాటు దట్స్ ద మోస్ట్, హీఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ హీఈస్ ద మోస్ట్ ఆసమ్ బీయింగ్. దేవుడు ఏం చేశాడంటే మానవుల్ని సృష్టించటం అనేటువంటిది ఏంటంటే, గాడ్ హ్యాస్ గివెన్ ఎ ఫ్రీ టికెట్ టు హ్యుమానిటీ. ఆయనలో ఉన్నటువంటి సౌందర్యాన్ని, ఆయనలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదించటానికి దేవుడు మానవుల్ని తయారు చేయటం అనేటువంటిది ఇట్స్ ఎ ఫ్రీ టికెట్ ఫర్ అస్. అదొక ప్రివిలేజ్ మనకి. మానవ జన్మ చాలా అద్భుతమైనటువంటి ప్రివిలేజ్ కలిగి ఉంది. ఎందుకంటే మనం మాత్రమే దేవుడిని ఈ విధంగా ఆస్వాదించగలం, మనం మాత్రమే దేవుడిని అర్థం చేసుకోగలం, మనం మాత్రమే దేవునిలో ఉన్నటువంటి సౌందర్యాన్ని గుర్తించి స్పందించగలం. అయితే తద్వారా మనం ఫలించాలి, దేవుణ్ణి మనం రిఫ్లెక్ట్ చేయాలి, అంటే దేవుణ్ణి మనం ప్రతిబింబించాలి మనలో. మనం తయారు చేయబడినటువంటి మన బీయింగ్స్ ఏంటంటే వీఆర్ మిర్రర్డ్ బీయింగ్స్ అంటాం. మిర్రర్డ్ బీయింగ్స్ అంటే ఏంటంటే
ఇప్పుడు మనం అద్దాన్ని చూస్తున్నప్పుడు అద్దంలో మనం నేను అద్దం ముందు నించుంటే అద్దం నన్నే చూపిస్తుంది, లేకపోతే ఒక పందిని నించోబెట్టానంటే పందినే చూపిస్తుంది. మనం కూడా మిర్రర్స్. మనం ఏంటంటే మనం దేన్నైతే ముందు పెట్టుకుంటామో దాన్నే మనం ప్రతిబింబిస్తాం. సో మనం దేవుడు మిర్రర్స్ లాగా మనల్ని తయారు చేశాడు. అంటే దేవుని యొక్క సమక్షంలో కనుకుంటే, దేవుని ఎదుటుంటే మనం దేవుని యొక్క గుణ లక్షణాలను ప్రతిబింబిస్తాం. మనం లేదు అంటే దేవుడు కానటువంటి దాన్ని ప్రతిబింబిస్తాం. సో వీఆర్ ఆల్వేస్ మిర్రర్డ్ బీయింగ్స్. బైబుల్ చాలా స్పష్టంగా చెప్తుంది అది. సో వాట్ హ్యాపెండ్ ఇన్ ద ఫాల్ వాస్, దేవునిలో ఉన్నటువంటి మాధుర్యం పక్కన పెట్టేసి దేవుడు లేకుండా నేను మాధుర్యాన్ని అనుభవించగలనా అనేటువంటిది 3వ అధ్యాయంలో, ఆదికాండం 3వ అధ్యాయంలో జరిగింది. అంటే 3 విషయాలు ప్రవీణ్ గారు అక్కడ జరిగింది. ఏంటంటే మంచితనం అనేటువంటిది దేవుడు లేకుండా నేను సంతరించుకోగలనా, ఆ తర్వాత గుడ్నెస్ మాత్రమే కాదు, రెండవ విషయం ఏమిటంటే ప్లెజర్ అనేటువంటిది దేవుడు లేకుండా నేను సంతరించుకోగలనా, మూడవది జ్ఞానం, విజ్డమ్ అనేటువంటిది దేవుడు లేకుండా నేను సంతరించుకోగలనా. ఈ 3 విషయాల్ని కూడా మనం ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తాం. ఈ 3 విషయాలు కూడా దేవుడి నుంచి కాకుండా వేరే సోర్స్ నుంచి మనం పొందుకోవటానికి, అంటే మన జీవితాల మీద దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని తీసేసి నన్ను నేను పెట్టుకొని నేను స్టడీలో ఉంటాను, నా జీవితాన్ని నేను కంట్రోల్లో ఉంచుకుంటాను, నేను ఎవరి కంట్రోల్లో ఉండటానికి వీల్లేదు, ఎవరిని మిర్రర్ గా ఉండటానికి నేను ఇష్టపడతలేదు, నన్ను నేను మాత్రమే ప్రతిబింబించుకోవాలి అనేటువంటి ఏదైతే ఉందో అది మన యొక్క సృష్టి ధర్మానికి వ్యతిరేకం. అది దట్స్ నాట్ హౌ వి వర్ క్రియేటెడ్. సో మనం కంట్రోల్ కలిగి ఉంటాం అనుకుని ఏం చేసామంటే కంట్రోల్ కోల్పోయాం. మనం నా జీవితం మీద దేవుడు లేకుండా ఉంటే నేను కంట్రోల్లో ఉంటాను, పూర్తి కంట్రోల్లో ఉంటాను అనుకొని మనం పూర్తిగా కంట్రోల్ ని కోల్పోయాం. సో ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ ప్రస్తావిస్తాను. క్షమించండి, నేను కొంచెం టైం తీసుకుంటున్నాను, కానీ కొంచెం క్లారిటీ రావడానికి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు క్రికెట్ అంటే మన అందరికి ఇష్టం. భారతదేశంలో క్రికెట్ అనేటువంటిది ఒక మతం లాంటిది కదా. సో క్రికెట్ అనేది ఎందుకు మనకి చాలా ఇంట్రెస్ట్ ఎందుకు ఉందంటే దానికి చక్కటి బౌండరీస్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఎవరన్నా అన్నారు అనుకోండి, రా క్రికెట్ ఆడుకుందాం అని చెప్పేసి అన్నారు, దానికి బౌండరీ లేదు, ఎంత కొట్టినా అది 4 కాదు 6 కాదు, క్యాచ్ పెట్టినా అవుట్ కాదు, వెనకాల వికెట్లు లేవు, 2 క్రీజు లేదు, తర్వాత ఎంపైర్ లేడు, బాల్ ఎక్కడి నుంచి అన్నా విసరచ్చు. దీన్ని అసలు క్రికెట్ అంటారా? దీన్ని అసలు ఆస్వాదించగలమా మనం? సో దేవుడు లేకుండా జీవితంలో పరమార్థాన్ని సంతరించుకోవాలి లేకపోతే ఆస్వాదించాలి అనేటువంటిది కూడా అలాంటి పిచ్చి పని. అంటే బౌండరీస్ లేకుండా క్రికెట్ ఆడటం లాంటిది అనమాట. సో దిస్ అండ్ దాట్స్ వేర్ వి లాస్ట్ కంట్రోల్ ఆఫ్ లైఫ్. మన జీవితాన్ని టోటల్ గా, మన యొక్క స్వభావాన్ని మారిపోయింది, మన జీవితమే టోటల్ గా మారిపోయినటువంటి పరిస్థితుల్లో ఏం జరిగింది అంటే, అలాంటి దాని మీద గనక దేవుడు ఉగ్రత గనక చూపించకపోతే, దేవుడి యొక్క రైచియస్ రెస్పాన్స్, అంటే మన ఇంట్లో మన కారు మీద ఎవడన్నా దారిలో వెళ్ళేటప్పుడు గుద్దితేనే మనకు కొంచెం కోపం వస్తుంది, కారు మీద కీ పెట్టి గీస్తేనే మనకు కోపం వస్తుంది. ఒక పాడైపోయేటువంటి వస్తువు మీద దాన్ని పొల్యూట్ చేస్తేనే మనకు అంత కోపం వస్తుంది. దేవుడు ప్రశస్తమైనటువంటి జీవాన్ని ఇచ్చినప్పుడు, ఆ జీవాన్ని మనం నాశనం చేసినప్పుడు, దేవుడు గనక ఉగ్రత లేకుండా, దేవుడు రైచియస్ రెస్పాన్స్, నీతిపరమైనటువంటి న్యాయపరమైనటువంటి రెస్పాన్స్ ని చూపించకుండా జెల్లో లాగా లేకపోతే చాలా సాఫ్ట్ బీయింగ్ లాగా ఉంటే దేవుడు ఎట్లా అవుతాడు ఆయన? సో బైబిల్ షోస్ దట్ గాడ్ ఈస్ జస్ట్ ఇన్ హిస్ రెస్పాన్స్, రైచియస్ రెస్పాన్స్ లో. సో అలాంటి పరిస్థితి నుంచి మనం ఏం కోల్పోయాం అంటే, దేవునితో అన్యోన్యమైనటువంటి సహవాసాన్ని కోల్పోయాం, దేవుడిని ప్రతిబింబించేటువంటి అద్భుతమైనటువంటి ప్రివిలేజ్ ని కోల్పోయాము. తర్వాత మనం దేవుడిని ప్రతిబింబించకపోగా మనం దయ్యాన్ని ప్రతిబింబించడం మొదలు పెట్టాం. సో దట్ ఈస్ ద ప్రాబ్లం విత్ హ్యుమానిటీ. అయితే యేసు ప్రభుతో మనకు జరిగింది ఏమిటంటే, సో దేవుడు చేసినటువంటి మహాకృప ఏంటంటే, ఈ భూమి మీద మనం ఉన్నప్పుడే ఈ దేవునితో అన్యోన్యమైనటువంటి సంబంధాన్ని మనం కలిగి ఉండేటువంటి అద్భుతమైనటువంటి కృప ఈ రక్షణ ద్వారా కలిగింది. సో ఈ రక్షణలో మొట్టమొదటిగా మనకు జరిగింది ఏమిటంటే, సుధాకర్ గారు చెప్పినటువంటి అన్ని విషయాలతో పాటు ఇంకొక ప్రశస్తమైనటువంటి విషయం కూడా జరిగింది. ఏమిటి అంటే, అది రీజనరేషన్ లో వి రిసీవ్డ్ సార్ట్ ఆఫ్, అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, మనం ఒక నూతనమైనటువంటి జీన్స్ ని, మెటఫారికల్ గా చెప్తున్నాను నేను,
అంటే దేవుడిని ఇంతకు ముందు మనం కోరుకోనటువంటి వాళ్ళం దేవుణ్ణి కోరుకునేటువంటి వాళ్ళుగా, అంటే సత్యాన్ని ప్రేమించేటువంటి వాళ్ళుగా, సత్యాన్ని అంగీకరించేటువంటి వాళ్ళుగా, దేవుడిని కోరుకునేటువంటి వారుగా మనం తయారవుతాం ఫస్ట్. సో నేను రక్షణలోకి రాకముందు, అంటే రక్షణ పొందక ముందు, యేసు ప్రభువుని అంగీకరించక ముందు, ఐ నెవర్ రియల్లీ చాలా దేవుళ్ళని దేవతల్ని నేను పూజిస్తూ వచ్చాను. కానీ అసలు సత్యం అంటే ఏంటో నాకు తెలియదు. నేను తయారు చేసుకున్నటువంటి వాటిని, నా ప్రతిబింబంలో ఉన్నటువంటి వాళ్ళని నేను పూజిస్తున్నాను అనేటువంటిది అనుకున్నాను. కానీ బట్ నెవర్ ఇట్ రియల్లీ ఎఫెక్టెడ్ మీ ఇన్ ఎనీవే. కానీ నేను రక్షించబడిన తర్వాత నిజమైనటువంటి దేవుణ్ణి కోరుకోవటం, ఆయనతో సహవాసంలో ఉండటం కోరుకోవటం, ఆయన యొక్క లక్షణాలను తెలుసుకోవాలని అనుకోవటం, తర్వాత ఆయన్ని ప్రతిబింబించాలని నేను కుతూహలపడటం, ఇవన్నీ కూడా రీజనరేషన్, అంటే నాకు గాడ్లీ జీన్స్, గాడ్ సీకింగ్ జీన్స్, గాడ్ డిజైరింగ్ జీన్స్ అనేటువంటివి నాలో ఉన్నాయి. కాబట్టి అది ఫాలో అవుతూ వచ్చింది. సో అందుకని మీరు అడిగినటువంటి ప్రశ్నలో మోరల్ గా కొన్ని మిమిక్ చేయొచ్చు, మనకంటే చక్కగా మిమిక్ చేయొచ్చు బయట ఉన్నటువంటి వాళ్ళు, మోరల్ వాల్యూస్ చూపిస్తూ. ఇప్పుడు ఇట్లాంటివి జరిగినప్పుడు, కోవిడ్ లాంటివి వచ్చినప్పుడు మనకంటే చక్కగా రెస్పాన్స్ చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. బట్ దెర్ ఈస్ వన్ క్రూషియల్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అండ్ అస్. ఏంటి ఆ క్రూషియల్ డిఫరెన్స్ అంటే, దట్ వీ డిజైర్ గాడ్. దట్ ఈస్ ద క్రూషియల్ డిఫరెన్స్. వీ డోంట్ డూ థింగ్స్, అంటే బయట ఉన్నటువంటి పనుల్ని నా సంతోషం కోసమో, నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమో, లేకపోతే బయట వాళ్ళ చేత మెప్పు పొందడానికో చేయటం కాదు. కానీ ఒక క్రైస్తవుడు ఎందుకు చేస్తాడంటే, దేవునిలో ఉన్నటువంటి ఆనందం తనలో ఉబకటం ద్వారా, అంటే తన గిన్నె నిండి పొర్లటం ద్వారా, అది బయటికి పొర్లి ఇంకొకళ్ళకి ఆశీర్వాదకరంగా మారటం, అంటే దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి కోరుకునేటువంటి ప్రక్రియలో మనం మన యొక్క పనులను చూపిస్తాం. దిస్ ఈస్ వాట్ వి డూ. అంటే పనులు ఒకే రకంగా ఉండొచ్చు, కానీ ఆ పనుల యొక్క పరమార్థం ఏంటి, ఆ పనుల యొక్క గోల్ ఏంటి, ఆ పనుల యొక్క సోర్స్ ఏంటి, ఆ పనుల యొక్క మోటివేషన్ ఏంటి, వీటిలన్నీ కూడా బయట మిమిక్ చేసేటువంటి వాళ్ళకి, నిజంగా రక్షణ పొందుకున్నటువంటి వాళ్ళకి మధ్యలో ప్రత్యేకమైనటువంటి వ్యత్యాసాన్ని చూపిస్తాయి. అయితే రక్షణ నిశ్చయత మనం ఖచ్చితంగా కలిగి ఉంటాం అనేటువంటిది నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను వాక్యాధారంగా. ఎట్లాగంటే రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం సుధాకర్ గారు ఆల్రెడీ ఉటంకించారు, నేను చదవటానికి ఇష్టపడుతున్నాను. 14వ వచనం నుంచి నేను చదువుతానండి. జస్ట్ ఒక 4-5 వచనాలు చదువుతాను అంతే. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో, 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఎలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. సో ఇక్కడ మనకి కలుగుతుంది ఏంటంటే, ఇక్కడ నేను ఇందాక చెప్పిందంతా కూడా ఇక్కడ చక్కగా క్రోడీకరించారు. ఏంటంటే అన్యోన్యమైనటువంటి సంబంధం, అంటే అబ్బా అనేటువంటి పదం అరమేయిక్ టర్మ్ లో అబ్బా అనేటువంటిది, దానికి మనకి ఏ భాషలో కూడా మనకి ఈక్వలెంట్ లేదు, కానీ క్లోజెస్ట్ టర్మ్ ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే డాడీ. అంటే చాలా అన్యోన్యమైనటువంటి తండ్రితో సంబంధం కలిగి ఉండటం అనేటువంటిది అనమాట అది. సో మనం దేవుడు మనకి రక్షణ కలిగించడం ద్వారా మొట్టమొదటి మనలో జరిగింది, నేను ఇందాక చెప్పింది, దేవుడిని కోరుకుంటాం అనేటువంటిది. అంటే దేవుడితో సహవాసం కలిగి ఉండటం, మన తండ్రితో పాటు మనం నడవటం అనేటువంటి ఆశ కలుగటం చూసారా, అదే ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. ఇది ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు అని చెప్పేసి విషయం చెప్తున్నాడు. సో ఐ నెవర్, అంటే క్రైస్తవ జీవితంలో కొన్నిసార్లు మనం ముందు మాట్లాడుతాం దాని గురించి. కొన్ని పాపాల్లో మనం పడిపోయినప్పటికీ కూడా, కొన్ని పాపాల్లో మనం దొర్లినప్పటికీ కూడా, సో వీఆర్ నాట్ కంఫర్టబుల్ దేర్. ఎందుకంటే మన తండ్రితో పాటు మనకు కలిగినటువంటి తాత్కాలికమైన ఎడబాటు, అది 1 రోజైనా 2 రోజులైనా సరే, 1 నెల అయినా సరే, మనం తట్టుకోలేము దాన్ని. వి క్యాన్. ఎందుకంటే ఆ సహవాసం లోపలికి మనం ఆ సహవాసం బయట మనం జీవించడం అనేటువంటిది మన వల్ల కాదు. అది నిజమైనటువంటి రక్షణ పొందినటువంటి వ్యక్తికి కాదు. వి విల్ గో టు హిమ్. ఎట్లాగైతే పేతురు యేసు ప్రభుతో అన్నాడో, యేసు ప్రభు యొక్క మాటలు విని చాలా మంది ఆయన వదిలేసి వెళ్ళిపోయినప్పుడు పేతురుతో కూడా యేసు ప్రభు అంటారు, నువ్వు కూడా వెళ్ళిపోతావు అంటే, ప్రభు నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, నీ దగ్గర జీవపు మాటలు ఉన్నాయి కదా అంటాడు. దట్ ఈస్ ద సైన్ ఆఫ్ ద బిలీవర్. యా.
రైట్. సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఒక 5 minutes బ్రేక్ తీసుకున్న తర్వాత తిరిగి వద్దాం. ఈలోగా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ కు కాల్ చేసి మీరు ప్రశ్నలు అడగచ్చు. ముఖ్యంగా రక్షణ విషయం గురించినటువంటి ప్రశ్నలు మాత్రమే అడగండి. ఎస్సీ సర్టిఫికేట్ తీసుకోవచ్చా, బీసీ సర్టిఫికేట్ తీసుకోవచ్చా, నేను ఫారిన్ టూర్ కి వెళ్ళొచ్చా, కరోనా టైంలో నేను ఎలా ప్రార్థించాలి, ఇవన్నీ తర్వాత మనం రెగ్యులర్ గా చేస్తూ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ లో ఇలాంటి కాల్స్ వస్తూనే ఉంటాయి. ఆ ప్రశ్నలకు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్స్